ఒక చిన్న కథ ద్వారా యేసయ్య యొక్క త్యాగము తెలుసుకుందాము. నిష్ఠగల ఇద్దరు గొప్ప కులస్తులు ఎడారి మార్గమున కాలినడకను ప్రయాణము చేయుచు దాహము గొనిరి. అంతలో చలివేంద్రము కనిపించినది. అక్కడ నీళ్లు ఇచ్చే వానిని నీవు ఎవరవని ప్రశ్నించగా అతడు నేను హరిజనుడనని చెప్పెను. అయితే మాకు నీరు వద్దన్నారు. అతడు ఈ నీళ్లు నావి కావండి, మీ నీళ్ళే త్రాగండి. మా రైతులు చాలా దూరం నుండి తెప్పించి ఉంచారు, త్రాగకపోతే చనిపోతారండి. మీరు చాలా దూరము వెళ్ళాలి. ఈ సమీపంలో మీకు ఎక్కడ నీరు దొరకదు. దయచేసి తాగండి బాబు అని బ్రతిమిలాడగా కొంచెము శంకించి ఒకడు త్రాగెను. రెండవవాడు తన నిష్ఠ నియమాలకు కట్టుబడి నీటిని త్రాగనొల్లకపోయెను. ఇద్దరు పోవుచుండగా ఎండదెబ్బకు దాహమునకు గురి అయి నీటిని త్రాగనొల్లని వాడు మరణించెను. తన మరణమునకు తానే బాధ్యుడు, మరెవరును కాదు. రెండవవాడు నిష్ఠ నియమములను ఉల్లంఘించినను ప్రాణము కాపాడుకొన్నాడు. అట్లే దేవుని గొర్రెపిల్లగా యజ్ఞమైన యేసు రక్తము ద్వారా ఉచితముగా లభించు మోక్షమును నిరాకరించువాడు మొదటి వాని వలె ఉన్నాడు. దానిని అంగీకరించువాడు రెండవ వాని వలె ఉన్నాడు. ఉచితముగా లభించు పాప విమోచనమును తృణీకరించువాడు ఎంతటి గనులైనను ధనికులైనను సరే మనశ్శాంతిని మాత్రము కలిగియుండరు. ఇది నిజము.